పైన స్పందించడం లేదు అనేటటువంటి అభియోగం ఉంది. ఇన్ని కుంభకోణాలు, ఇన్ని కబ్జాలు ప్రజాక్షేత్రంలో అంటే తిరుపతి రెడ్డి గారు, కొండల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారి భూ కబ్జాలు నేను నిరూపిస్తా, రమ్మని చెప్పమని అంటున్నాడు. కప్రప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కప్రప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఈ రోజు గవర్నర్ గారికి ఫిర్యాదు అందింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే మన విచారణ జరిపించేటటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? అంటే జరిగింది చిన్న మొత్తంలో కుంభకోణాలు కావు. ఈ రోజు మీడియా కథనాల ప్రకారంగా అందిందే సుమారు 10,000 కోట్లకు ఎక్కువగా భూ కుంభకోణం జరిగింది, కబ్జాలు జరిగింది అనేటటువంటి కథనం బయటకు వస్తుంది. మరి ఎప్పుడు బీజేపీ స్పందిస్తుంది? శ్రీశైలం గారు, బీజేపీ స్పందించడం లేదు అనేది కరెక్ట్ కాదు. బీజేపీ స్పందిస్తుంది. అసలు మొదట్లోనే ఈ రెండు పార్టీలు కుంభకోణాలకు పాల్పడుతున్నాయి, ఈ రెండు పార్టీలు కలిపే ఈ రాష్ట్రంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నాయని చెప్పి వెలుగులోకి తెచ్చి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారే మొట్టమొదట ఈ విషయంలో మాట్లాడి 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డామని చెప్పి పాల్పడ్డారు. ఏఐసిసికి కప్పం కట్టడానికి వీళ్ళు రాష్ట్రంలో అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారనేటువంటి మాట కూడా మొదటగా బయటికి తీసి చెప్పిండేది భారతీయ జనతా పార్టీ. అనేక రకాల ఇష్యూలలో అవినీతి జరుగుతున్నటువంటి వాటిలలో తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మైనింగ్ కు సంబంధించి, ఇసుకకు సంబంధించిన కుంభకోణాలు జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు వాటిని వెలుగులోకి తెచ్చి పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ శక్తి మేర కొట్లాడుతుంది, బయటికి తెస్తుంది, వెలుగులోకి తెస్తుంది, ప్రయత్నం చేస్తా ఉంది, ప్రజల్లోకి పోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఈ రెండు పార్టీలు అవినీతికి పాల్పడతా ఉన్నాయి. గతంలో బిఆర్ఎస్ పార్టీ పాల్పడ్డది, ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే తాను ముక్కలాగా పనిచేస్తుంది. ఆ కట్నే ఉన్నది అనేది బీజేపీ స్పష్టంగా ప్రజలకు నిన్నటి అసెంబ్లీ సమావేశాల ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఈ విషయం ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం తీసుకుపోయేమన్నా మీరు చర్యలు తీసుకుంటారా అనేటువంటి మాట. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపితే తప్ప సిబిఐ ఇక్కడ విచారణకు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఒకటి. తర్వాత వీళ్ళు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు పోయించారు. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ ని పూచికప్పులతో సమానంగా తీసి అవతల పడేశారు. గవర్నర్ ఎక్కడికన్నా పోతే కనీసం ఎస్కార్ట్ ఇవ్వలేదు. గవర్నర్ వ్యవస్థనే వద్దని చెప్పారు. అంటే అంత అహంకారంతో అప్పుడు కళ్ళు నెత్తిలెక్కి ఉన్నటువంటి పార్టీ ఇలా సడన్ గా కళ్ళు దిగి గవర్నర్ గారి దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని పోయి లేఖ అందజేసింది. అంటే అర్థమైంది కదా, కర్మ రిపీట్స్. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి కర్మ రిపీట్ అవుతుంది. గతంలో వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడి అహంకారంతో మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలని అన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కర్మ రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే పని చేస్తా ఉంది. నేను అందుకనే పదే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు వదిలిపెట్టినటువంటి చెప్పులు దొడుకొని రేవంత్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి పాలన తీరు వేరే రకంగా లేదు. మారిండు. కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ పాలనలో ఏ మాత్రం మార్పు లేదు, అవినీతిలో ఏ మాత్రం మార్పు లేదు. వాళ్ళు గతంలో ఆ కుటుంబం దోచుకొని తిన్నది, ఇప్పుడు గతంలో ఒక కుటుంబమే దోచుకొని తిన్నది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు 2 కుటుంబాలు దోచుకొని తింటున్నాయి. ఒకవైపు ఖమ్మం వైపు, ఇంకోటి మహబూబ్ నగర్ వైపు. కాబట్టి ఈ పరిపాలన అన్న దాంట్లో ఏ మాత్రం మార్పు లేదు. ఈ 2 కూడా అటు బీఆర్ఎస్ పాలన ఇటు కాంగ్రెస్ పాలన దొందే అన్న రకంగా. మళ్ళీ వస్తాను. శేషు గారు, కప్రప్రసాద్ గారు ఒక వ్యాఖ్యానించారు, మహబూబ్ నగర్ ను దోసుకొని తింటున్నారని. అంటే